హాయ్ అండి, నమస్తే. హనీ వంటిల్లకు స్వాగతం. హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ హోమ్ మేడ్ మాజా. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. నేను 2 పండు మామిడి పళ్ళు తీసుకున్నానండి. ఒకటి పచ్చి మామిడికాయ. ఈ మూడింటిని శుభ్రంగా కడిగి ఇలా పీల్ చేసేసుకుందాము. పీల్ చేసుకున్న మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. మామిడి పళ్ళు కొంచెం పండుగా ఉండాలండి, కొద్దిగా తీపిగా కూడా ఉండాలి, అప్పుడే జ్యూస్ బాగుంటుంది. దీంట్లో ఏమి ప్రిజర్వేటివ్స్ ఉండవండి, చాలా హెల్దీ, పిల్లలకి ఇంకా మంచిదండి. మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ తీసి కుక్కర్లో వేసి 250 గ్రామ్స్ షుగర్ వేసి 1 కప్పు నీళ్ళు వేసి ఇలా స్టవ్ మీద పెట్టేద్దాము. 4 విజిల్స్ వచ్చే వరకు నుంచి దీన్ని తీసేద్దామండి. చల్లబడ్డాక ఈ ఉడికిపోయిన మామిడి పళ్ళు ముక్కలన్నిటిని తీసి మిక్సీ వేసేసుకుందాము. కుక్కర్లో మిగిలిపోయిన వాటర్తో సహా మిక్సీ వేసేద్దాము. మిక్సీ వేసిన తర్వాత నీళ్ళు కలిపేసుకుందాము. నేను 1 లీటర్ వరకు వాటర్ కలిపానండి. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాము. మామిడికాయలో పీచు ఉంటుందండి, అందుకని కంపల్సరీగా ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ చేసుకున్న మ్యాంగో జ్యూస్లో మనం ఇప్పుడు మ్యాంగో ఎసెన్స్ 3 నుండి 4 చుక్కలు వేసి ఇలా కలిపేసానండి. కలిపిన తర్వాత మనం సర్వింగ్ చేసుకున్న గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ మ్యాంగో జ్యూస్ని 3 వంతులు వేసి 1 వంతు వాటర్ వేసేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్తో కలిపేసి సర్వ్ చేసేసుకుందామండి. ఇంతేనండి, ఇంట్లో చేసుకున్న మాజా రెడీ అయిపోయింది. హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.